తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజల తరఫున రిక్వెస్ట్ విన్నపం ఏంది అంటే ఈ హైడ్రా రంగనాథ్ గారు పోలీస్ అధికారి రంగనాథ్ గారి ద్వారా చాలా మంచి పని చేస్తున్నారు. చాలా సాహసోపేతమైన చర్య. ఒక ఇందిరాగాంధీ గారిని మళ్ళీ గుర్తు చేస్తున్నారు. సో వి అప్రిషియేట్ యూ సీఎం గారు, థ్యాంక్ యూ. ఓకే, అంత డేరింగ్ స్టెప్ చేయడం. ఎందుకంటే కేసీఆర్ గారు అన్నారు కానీ అది ఒత్తిళ్ళకి తలగ్గారు. మోడీ గారు అయితే అట్లాంటి ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఆయన ధనవంతులకే అది అడుగులకు మడుగులు ఒత్తుతాడు. సో ఎందుకంటే వాళ్ళు వాటాలు ఇస్తారు కాబట్టి. సో ఆ క్రమంలో ఒక మంచి ఒక అంటే అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి కార్యాన్ని ముందటేసుకొని ముందుకెళ్తున్నందుకు, ఎందుకంటే ఫ్యూచర్లో వరదలు రాకుండా, అదేవిధంగా ప్రకృతి సమతుల్యత, అట్లనే గ్రీనరీ, అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భూగర్భ జలాలు పెరగడము. సో వి అప్రిషియేట్ యూ ఫర్ ద ఇనిషియేటివ్. కాకపోతే మన దేశంలో ఎట్లుంటుందంటే ఒక్కడు ముందుకు పోతుంటే లేకపోతే ముందుకు తీసుకుపోతుంటే 100 మంది వెనక గుంచుతారు. అందుకే భారతదేశము ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది, ఎప్పుడో అభివృద్ధి చెందాల్సిన దేశం. ఎందుకంటే మార్పును అంగీకరించరు. అందరికీ మంచిగా కావాలని ఉంటుంది లోపల, కానీ ఆ సాక్రిఫైస్ చేయరు. ఎంతసేపు నా ఇల్లు మంచిగా ఉంటే చాలనుకుంటారు. అట్లా కలవదు. వెన్ యూఆర్ థింకింగ్ అబౌట్ బిగ్గర్ ఇష్యూస్ ఆర్ బిగ్గర్ ఇంపాక్ట్, వీ నీడ్ టు సాక్రిఫైస్. ఓకే, సో ఆ క్రమంలో వి థ్యాంక్ యూ ఫర్ ద ఇనిషియేటివ్. మీరు తీసుకున్న ఆ యొక్క మంచి కార్యానికి సహకరిస్తాము. అదేవిధంగా ఒత్తిళ్లకు తొగ్గుతున్నట్టు అనిపించట్లేదు, కానీ ఫ్యూచర్లో కూడా తల ఒగ్గకూడదు. ఎందుకంటే మనము ఆ యొక్క ఏదైతే చెరువులను పునరుద్ధరించాలి, ఇండ్లకు నీళ్లు రాకుండా చూసుకోవాలి, వరదలు రాకుండా చూసుకోవాలి, పంట పొలాలకు రాకుండా చూసుకోవాలి అనే కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు తప్పకుండా ఆ చెరువులని వాటిని పూర్తిగా వాటి ఫుల్ కెపాసిటీకి పునరుద్ధరించాలి. అందులోకి రావాల్సిన యొక్క నాళాలు ఇంకేమేమి ఉన్నాయో అందులోకి నీళ్ళు చేరే ఆ యొక్క ఛానల్స్ని మళ్ళీ పునరుద్ధరించాలి. సో అదేవిధంగా ఎక్సెస్ నీళ్లు ఒక సరైన మార్గంలో నదిలో కలిసి నది నుంచి సముద్రంలో కలిసే విధంగా దారి చూపెట్టాలి. వీటితో పాటు పర్యావరణము, పక్షులు ఆడుకోవడానికి టెన్నిస్ కోర్టులు, వాక్వేలు, బైక్ వేలు, ఇట్లా రకరకాలుగా దాన్ని ఒక చెరువుని ఒక సుందరంగా చేసుకుంటూ దాంతోపాటు దాన్ని మళ్ళీ ఎవరు కబ్జా పెట్టకుండా కావాల్సినటువంటి బందోబస్తు చేయడం. సో ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ క్రమంలో అయితే ఇప్పుడు ఏమంటున్నారు, నువ్వు ధనవంతులై పలగొడుతున్నావు కరెక్టే, కానీ పేద సామాన్యులు వాళ్ళు తప్పు చేయకుండా, వాళ్ళకి తెలియకుండా ఎవరికో అమ్మి అట్లా చేసిండు కాబట్టి ఆ పేదోళ్ళని నిర్వాసితులను చేస్తారా, వాళ్ళ రోడ్డు మీద వేస్తారా అని నీతి వాక్యాలు వల్లే వేస్తున్నారు. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి బ్రాహ్మణ జనతా పార్టీకి సంబంధించినటువంటి బనియా జనతా ఆర్య బ్రాహ్మణ, ఆర్య బనియా, తెల్ల ఆర్య బ్రాహ్మణ, తెల్ల ఆర్య బనియా పార్టీకి చెందిన బనియాలకు చెందినటువంటి బ్రాహ్మణ జనతా బీజేపీ, సో అట్లనే బానిసల రాష్ట్ర సమితి అయినటువంటి బీఆర్ఎస్, ఈ రెండు కూడా నీతి వాక్యాలు వల్లే వేస్తున్నాయి. మాకే పేదల మీద ప్రేమ ఉంది అని అంటున్నాయి. సో కానీ మనము ఆ కార్యం చెరువులను పునరుద్ధరించాలనేటువంటి టాస్క్ తీసుకున్నప్పుడు అందులో పేదవాడున్నాడా, ధనవంతుడున్నాడా, లేకపోతే ఫలానా కులస్తుడున్నాడా, ఫలానా మతస్థుడున్నాడా, అట్లా చూస్తే మనం చెరువుని పునరుద్ధరించలేము. కాబట్టి ఇప్పుడు మల్లన్న సాగర్ కట్టాల్సి వచ్చింది. మల్లన్న సాగర్ కట్టినప్పుడు లేకపోతే నాగార్జున సాగర్ కట్టాల్సి వచ్చింది, లేకపోతే ఇంకో ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. సో కట్టినప్పుడు ఆ కొన్ని ఊర్లు మునిగిపోతాయి. ఇంకా ఆ ఊర్లో పేదోడున్నాడా, ధనవంతుడున్నాడా, ధనవంతుడు ఇల్లే మునిగిపోయిందా, పేదోంది మునిగిపోయిందా అట్లా ఆలోచిస్తామా? అందరిని ఖాళీ చేయమంటాం, ఖాళీ చేయమని ఆ ముంపు ప్రాంతాలకి అక్కడికి వాళ్ళకి వేరే దగ్గర పునరావాసం కల్పిస్తాం. రైట్, సేమ్ థింగ్ హియర్. ఓకే, చెరువును పునరుద్ధరించినప్పుడు చెరువు బఫర్ జోన్లో కానీ దాని FTL పరిధిలో కానీ ఏ పేదోడి ఇల్లున్నా ధనవంతుడి ఇల్లున్నా దాన్ని తొలగించండి. బతికున్న చెరువులు, పూర్తిగా చచ్చిపోయిన చెరువులను మనం ఏం చేయలేం, కానీ బతికున్న చెరువులని
ఆ యొక్క పరిధిలో ఆ యొక్క FTL పరిధిలో కానీ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కట్టడాలు పేద మధ్యతరగతి లేకపోతే ధనవంతుడు లేదా అగ్రకులము లేకపోతే నీచ కులము లేకపోతే ఈ మతము ఆ మతం అని చూడకుండా అవి పూర్తిగా చెరువును పునరుద్ధరించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఎవరైతే పేద మధ్యతరగతి వారు ఉన్నారో వాళ్ళు తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా అధికారుల తప్పున్నా అది ఇక గతం గతః, దాన్ని మార్చలేము. అన్ని పార్టీల వాళ్ళకి సంబంధించిన ఇండ్లు ఉన్నాయి, అన్ని పార్టీల వాళ్ళకి సంబంధించిన అధికారులు తప్పు చేసి ఉంటారు, లేకపోతే ఆ యొక్క అధికార ప్రతినిధులు చేసి ఉంటారు. సో ఒక వ్యవస్థలో అది సరిగ్గా రూల్స్ నియమాలు పాటించినప్పుడు ఈ పార్టీ వాడు ఆ పార్టీకి పోతుండు, ఆ పార్టీ వాడు ఈ పార్టీకి వస్తున్నప్పుడు ఏ పార్టీ వాడైనా తప్పు చేసే అవకాశం ఉంది గతంలో. కాబట్టి మనం ఇక దాన్ని గతంలోకి తవ్వి చెత్తను తవ్వుకొని అది ఒకరిని శిక్షించి ఇంకోని శిక్షించారు, అది వర్కౌట్ కాదు, అంత పనికిరాని ముచ్చట. నేనేది గతంలో ఈ అధికారి ఇచ్చిండా పర్మిషన్, ఆ అధికారి ఇచ్చిండా, ఇక అదన్నీ వేస్ట్ ముచ్చట్లు. మనం చేయాల్సింది మన టాస్క్ ఏంది, చెరువును పునరుద్ధరించాలి, మళ్ళీ ఎవరికి కబ్జా పెట్టకుండా చూడాలి. కాబట్టి గోయింగ్ ఫార్వర్డే మాట్లాడుకోవాలి. సో ఆ క్రమంలో ఏది యొక్క పేద మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు ఉంటే వాళ్ళకి వేరే దగ్గర పునరావాసం కల్పించండి. మీరు ఆల్రెడీ అనౌన్స్ చేశారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని, అది మళ్ళీ ప్రజల యొక్క మెదళ్లలో ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ సానుభూతి పరులు కానీ వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కానీ వాళ్ళ నాయకులు కానీ దుష్ప్రచారం చేస్తున్నారు. పేదవాళ్ళకి సంగతి నీకు తెలియదు, ఈటల రాజేందర్ పొద్దుగాలేస్తే అదే మాట్లాడుతున్నాడు, హరీష్ రావు అదే మాట్లాడుతున్నాడు. కాబట్టి పేద మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు ఏవైనా ఉంటే వారికి వేరే దగ్గర పునరావాసం కల్పిస్తాము అని ప్రజలకి పదే చెప్పండి. ఆ రంగనాథ్ గారి ద్వారా కూడా చెప్పించండి, లేకపోతే ఇంకా వేరే యూట్యూబ్ ఛానళ్ళు కానీ ఇంకో యొక్క మీడియా ద్వారా కూడా చెప్పించండి. ఆ విధంగా మనము ఆ 1% కూడా ప్రజలకు ఏది భయోత్పాతానికి గురి చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సింపుల్. జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఏమి నిర్వాసితులను చేయడము నిరాశ్రయం చేయడం జరగదు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది, వారికి వేరే దగ్గర పునరావాసం కల్పించడం జరుగుతుంది. ఆ విధంగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రులకి, ఎమ్మెల్యేలకి, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి నా రిక్వెస్ట్. ఓకే.